కొండపై ఒక పక్కకు ఒరిగి ఉండే రాయిపై తేలియాడుతూ ఫోటోలు దిగడమంటే ప్రాణాలు గాల్లో ఉన్నట్లు లెక్క. అయినా లెక్క చేయకుండా పర్యాటకులు ఆ రాయిపై ఫోటోలు దిగేందుకు క్యూ కడుతున్నారు. బ్రెజిల్లోని రియో డి జెనీరోలో ఉన్న టెలిగ్రాఫ్ ర్యాక్పై తేలియాడుతూ ఫోటోలు దిగేందుకు విదేశాల నుంచి పర్యాటకులు వస్తున్నారు. బ్రెజిల్లోని రియో డి జెనీరో నగరంలో ఉన్న టెలిగ్రాఫ్ రాక్ సామాజిక మాధ్యమాల కారణంగా పర్యాటక ప్రాంతంగా మారింది. బీచ్కు ఆనుకొని ఉన్న ఈ కొండను చూసేందుకు విదేశాల నుంచి సైతం పర్యాటకులు వస్తున్నారు. ఆ కొండపైన ఉన్న టెలిగ్రాఫ్ రాక్ పై తేలియాడుతూ ఫోటోలకు పోజిస్తున్నారు. చూడటానికి ప్రమాదకరంగా ఉన్న పర్యాటకులు ఏమాత్రం జంకడం లేదు. యువతతో పాటు 50 ఏళ్లు పైబడిన వారు కూడా టెలిగ్రాఫ్ రాక్ పై నిలబడి ఫోటోలు తీసుకుంటున్నారు. భూమి నుంచి వందల మీటర్ల ఎత్తులో ఉన్న ఈ రాయిని చేరుకోవడానికి 1.5 కిలోమీటర్ల మేర ట్రెక్కింగ్ చేయాల్సి ఉంటుంది. ఇందుకు దాదాపు 50 నిమిషాల సమయం పడుతుంది. కేవలం ఫోటో దిగేందుకు ఇక్కడికి వచ్చామని ఫ్రాన్స్ నుంచి వచ్చిన ఓ పర్యాటకుడు తెలిపారు. టెలిగ్రాఫ్ రాక్ చివరన తేలియాడుతూ ఫోటో తీసుకునేందుకు వచ్చామని పరాగ్వే నుంచి వచ్చిన మరో పర్యాటకురాలు తెలిపారు. జీవితాంతం ఈ అనుభూతిని గుర్తుంచుకుంటానని చెప్పారు. పడక గదిలో ఒక ఫోటో నుంచుకుంటానని అన్నారు. 50 ఏళ్లు పైబడిన ఓ పర్యాటకుడు టెలిగ్రాఫ్ రాక్ పై ఒంటి కాలిపైన నిలబడుతూ ఫోటోకు పోజ్ ఇచ్చాడు. సామాజిక మాధ్యమాల్లో టెలిగ్రాఫ్ రాక్ పై ఫోటోలు ప్రమాదకరంగా కనిపిస్తున్నా ఈ వ్యూ పాయింట్ లో తమకు ఎక్కడా భయం కలగలేదని పర్యాటకులు చెబుతున్నారు. జాగ్రత్తగా ఉన్నంత వరకు ఎటువంటి ప్రమాదం ఉండదని అంటున్నారు. 50 ఏళ్లు పైబడిన ఓ మహిళ టెలిగ్రాఫ్ రాక్ పై యోగాసనాలు వేస్తూ ఇతర పర్యాటకులతో ఫోటో తీయించుకుంది. టెలిగ్రాఫ్ రాక్ వద్ద ఫోటోలు తీయించుకునే ఉత్సుకత 2013 నుంచి ప్రారంభమైంది. ఆ ఏడాది స్థానిక మత్స్యకారుడు ఆ రాయి వద్ద ఫోటో దిగి సామాజిక మాధ్యమాల్లో పెట్టడంతో అది వైరల్ అయ్యింది. స్థానిక ఫోటోగ్రాఫర్ బెర్నార్డో ఈ టెలిగ్రాఫ్ రాక్ ను మరింతగా ప్రాచుర్యంలోకి తెచ్చాడు. పర్యాటకులు ఫోటో తీసుకునేందుకు ఇబ్బంది పడితే అతడు తన కెమెరాలో వారిని సినిమాటిక్ స్టైల్లో ఫోటోలు తీసిస్తుంటాడు. ఒక ఫోటోను $1 కన్నా తక్కువకే విక్రయిస్తుంటాడు. ఇక్కడ ఫోటోలు దిగడం ప్రమాదకరం కాదని చెప్పలేనని బెర్నార్డో అన్నారు. అయితే ఫోటోల్లో కనిపించేంత ప్రమాదకరంగా అయితే ఇక్కడ పరిస్థితి ఉండదని తెలిపారు. ప్రమాదకరంగా కనిపించే విధంగా గాలిలో తేలియాడుతున్నట్లు తాము పలు యాంగిల్స్ లో ఫోటోలు తీస్తుంటామని వెల్లడించారు. రియో డి జెనీరోలో టెలిగ్రాఫ్ రాక్ ఉన్న ప్రదేశం ప్రముఖ పర్యాటక ప్రాంతంగా మారిందని బెర్నార్డో అన్నారు. ఇక్కడ మరిన్ని సదుపాయాలు కల్పిస్తే కొంతమందికి ఉపాధి లభిస్తుందని చెప్పారు.